అడ్డదారిలో అధికారంలోకి రావడానికి వైకాపా అనేక కుట్రలు చేశారని వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా 141 స్థానాలతో తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందన్నారు. పనిచేయని ఈవీఎంలను రాష్ట్రానికి పంపి మహిళల ఓట్లు పడకుండా మోదీ అడ్డుకోవాలని చూశారని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని విమర్శించారు. మళ్లీ మాకు చంద్రబాబు గారే కావాలి ముఖ్యమంత్రి అని ప్రజలందరూ తెలుగుదేశానికి ఓటేశారు. 141 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీలతోటి విజయం సాధించబోతా ఉంది. పోలింగ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరుగుతుందని దాన్ని డిస్టర్బ్ చేయడానికి అనేక చోట్ల గొడవలకు దిగారు. ఎన్ని అడ్డదారులు దొక్కాలో అన్ని అడ్డదారులు దొక్కింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో బ్రహ్మాండంగానే ఈవీఎంలు ఇచ్చారు. ఆంధ్రాలో ఎందుకు చెత్త ఈవీఎంలు ఎందుకు ఇచ్చారు? వాటిని అధికారులు ఎందుకు పసిగట్టలేకపోయారు? ఎందుకు ట్రైనింగ్ ఇవ్వలేకపోయారు అధికారులు? కాబట్టి మేము ఎవరి సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు. కనీసం ఒక్కొక్క కానిస్టేబుల్ కూడా లేడు బూతుల దగ్గర. కాబట్టి ఇది ఎన్నికల కమిషన్ ఆదేశాలకు లోబడి పనిచేసింది జిల్లా యంత్రాంగం కూడా. జిల్లా యంత్రాంగం కూడా ఫెయిల్యూర్ అయిపోయారు ఎన్నికలు నిర్వహించడంలో. దాన్ని కూడా మేము తప్పుపడతామన్నాం. కానీ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారు. జిల్లా యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చి ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగకుండా చూసింది ఎలక్షన్ కమిషన్. మొదటి ముద్ద ఎలక్షన్ కమిషన్ అయితే రెండో ముద్ద జిల్లా యంత్రాంగం.